కాశీ వెళ్ళే ప్రతి ఒక్కరూ మధ్యాహ్నం 12 గంటలకు మణికర్ణికా తీర్థంలో స్నానం చేయడం అయితే మర్చిపోకండి. ఎందువల్ల అంటే సాక్షాత్ విశ్వనాథుడే విశాలాక్షి సమేతంగా 12 గంటలకు ఇక్కడ స్నానం చేస్తారు. పరమేశ్వరుడు యొక్క స్నానం అయిన తర్వాత దేవతలందరూ ఇక్కడ స్నానం చేస్తారు. ముందుగా ఇక్కడ గంగానదిలో స్నానం చేసి పెద్దవాళ్ళు ఎవరికైనా ఇక్కడ పిండ ప్రదానం చేయాలనుకుంటే చేసి దానాలు కూడా చేయొచ్చు. తర్వాత ఇక్కడ గౌరీకుండంలో స్నానం చేయాలి. గౌరీకుండంలో స్నానం చేసి మళ్ళీ గంగానదిలో స్నానం చేయాలి. సాక్షాత్తు పరమేశ్వరుడికి చెవుకి ఉండే ఆభరణం ఇక్కడ పడిపోవడం వల్ల దీన్ని మణికర్ణిక తీర్థం అని పిలుస్తారు. ఎవరైనా చనిపోయిన వారిని ఇక్కడ దహనం చేసిన తర్వాత సాక్షాత్తు పరమేశ్వరుడే వాళ్ళకి ప్రత్యక్షం అవుతారంట. ఈ యొక్క మణికర్ణికా తీర్థం పక్కన రత్నేశ్వర మందిరం ఉంటుంది. ఈ యొక్క రత్నేశ్వర మందిరం గంగానదిలోకి వాలిపోయి ఉంటుంది. దీనిని సాక్షాత్ విష్ణుమూర్తి వారు నిర్మించారని పురాణాల్లో చెప్పబడింది. ఈ యొక్క మణికర్ణికా తీర్థంని మణికర్ణిక మహాశ్మశానం అని కూడా పిలుస్తారు. కాశీ వెళ్ళే ప్రతి ఒక్కరూ మణికర్ణికా తీర్థంలో స్నానం చేయడం మర్చిపోకండి.